1000 రూపాయల నోటుకి 2000 రూపాయలు తేడా చేసినప్పుడు దీనికి తెలీదా? నోట్లో మాటగా సింపుల్గా బాణాలాగా వదులుతాం అన్నమాట. అందుకే ఎవరినైనా అవివేకి, వ్యర్థుడా, పనికి మాలినోడా అన్న మాట కూడా మనము అనకూడదు. అలా అంటేనట నీవు ఒక తెరవబడిన సమాధి. అలా అంటేనట ఒక రోజున దేవుని ముందు, దేవుని న్యాయస్థానం ముందు నీవు నిలబెడతావట. ఏ నోరైతే నా బంగారం అంటదో అదే నోరు నిన్నేం చేసింది? పెళ్ళైన కొత్తలో బావా బావా ఓ నా బావా అంటారట. ఇప్పుడు పెళ్ళి నువ్వు తింటే నేను తింటాను, నువ్వు వచ్చేదాకా నేను ఉంటా, ఇద్దరం కలిసి తిందామంట. ఓకేనా? అయిపోయింది. ఓ సంవత్సరం నాక ఆడే వస్తాడులే, ఆడే పెట్టుకుంటాలే, ఆడే పడుకుంటాడే. మొదట్లో ఉన్న బావ, మొదట్లో ఉన్న బంగారం, మొదట్లో ఉన్న సిట్టి తల్లి, మొదట్లో ఉన్న సిమ తల్లి, అల్లం సొంటి బంగారం ఏమైంది? ఇప్పుడేమో వాడే నూడదు ఏమా ఆయన అంత కూడా మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అని పెడతాడు. దీంట్లో ఫోన్ కాంటాక్ట్లో మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అని పెడతాడంట. భావించేసా మా ఆయన పెట్టుకున్నాడు మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అన్నాడు. ఇవ సంబరపడు ఏమండమంటావు? చికెనా, మటనా, ఫిష్? కొన్ని రోజులకి మై వైఫ్ ఈజ్ మై హెడ్ఏక్ అన్నాడు. ఏమన్నాడట? మై వైఫ్ ఈజ్ మై హెడ్ఏక్ అన్నాడట. ఏందండి హెడ్ఏక్ అన్నామంటే అదంతే నీకు తెలియదు లేదట. నా వల్ల హెడ్ఏక్ వస్తాను లేదు లేదే, నువ్వు నా హెడ్ఏక్ కాదు శారడా అని అన్నాడట. ఏమన్నాడట? అప్పుడు భర్త అన్నాడు, భార్య ఏందంట శారడాను శారడాను ఇక ఉండదు. పొంగిపోయిందట. పైసలా చివరికి మూడోసారి మై వైఫ్ ఈజ్ మై నస అన్నట. ఏందట? మై వైఫ్ పెద్ద నస. నస అంటాం కదా, ఏమంటారు? నసే కదా. అబ్బా తింటుంది, ఓ నస, వదిలిపెట్టదు. మొదటేమంది? మై వైఫ్ ఈజ్ మై లైఫ్. రెండు మై వైఫ్ ఈజ్ మై. మూడోది మై వైఫ్ ఈజ్. ఏమైపోయింది ఇప్పుడు? ఏమండి చిందులుగా రాండి, లేదా అమ్మంటది అక్కడ తినలేదు. అదే ఏది? వాళ్ళ అమ్మ ఫోన్ సరే మీ ఆవిడ అన్నం తినలేదు అంటే వీళ్ళేమంటారు? అదే ఏది? భార్య. అదే తింటుంది, అదే పడుకుంటుంది, అదే ఏదది? పందె కుక్క. అర్థమైందా? అలాంటి మాటలు కూడా భార్యని మాట్లాడకూడదు. వ్యర్థుడా, పనికి మాలినోడా అని అనకూడదు. సరే అరే ఒరేతో పోతే బాగానే ఉంటుందండి. కోపం వచ్చినప్పుడు తిట్టుకుంటారు కదా భార్య భర్తలు. మళ్ళీ ఎడుకొచ్చి ప్రభా ఆయన మార్చయ్యా, ప్రభా ఆయన మార్చయ్యా, నువ్వే. ఆయన అంటాడు నువ్వు తిట్టేదాన్ని ఎందుకే గుడికి పోతావా? లేరా? ఉన్నారా లేరా? వ్యర్థుడా, పనికి మాలిన వాడా, అలాంటి మాటలు నువ్వు అన్నావంటే నువ్వు తెరవబడినక. అమ్మా ఎంత ప్రార్థన చేస్తాం, ఎంత వాక్యం వింటాం, ఎంత గుడికి వస్తాం, మన మాట మారాలమ్మా. ఏం మారాలి? మాట మారాలంటే ఏం చేయాలి? నీ గుండె నిండా వాక్యం ఉండాలా. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. ఏమా? నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు. ఎక్కడ నిలుపుకున్నట? నీ హృదయంలో ఏదైతే ఉందో నీ నోటి నుండి అదే వస్తుంది. నీ హృదయంలో దేవుని మాట ఉంటే నీ నోటి నుండి దేవుని మాటలు వస్తాయి. నీ హృదయంలో పాపం ఉంటే నీ నోటి వెంట పాపపు మాటలు వస్తాయి. నీ హృదయంలో శాపపూరితమైన మనసు ఉంటే నీ నోటి వెంట శాపపూరితమైన మాటలు. అందరూ నాశనం అవుతున్నారు, నువ్వు లేరట్టలు. నా యథారబడి నన్ను ఏదించుకొని తింటున్నావు లేరా? కనీసం ఇలాంటి మాటలు కూడా మనము నేను కాబట్టి ఈ పనికి మానవులతో సంసారం
ఇలాంటి మాటలు యాండి చట్నీ మనం ఎక్కడికి వెళ్ళాం ఫాదర్ గారండి